నమస్కారం, బిగ్ న్యూస్ టీవీకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ. రాష్ట్ర పురోగతి, కీలక ఆర్డినెన్స్లకు మంత్రివర్గ ఆమోదం. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. కేంద్ర రాష్ట్ర సంబంధాలపై అధికార పీఠం కీలక వ్యాఖ్యలు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి మార్కు పర్యటన. కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో కీలక భేటీ. భూపాలపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం. విధి నిర్వహణలో ఉన్న ఎంవీఐ వెంకన్న అకాల మరణం. ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగింది. వెలగపూడి సచివాలయంలోని మొదటి బ్లాక్ కేబినెట్ హాల్ వేదికగా జరిగిన ఈ భేటీకి రాష్ట్ర మంత్రులు, అన్ని శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఉన్నతాధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొత్తగా ప్రవేశపెట్టబోయే సంక్షేమ పథకాల విధి విధానాలు మరియు నిరుద్యోగులు, రైతాంగానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఈ కేబినెట్ భేటీలో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ప్రభుత్వ మార్క్ పాలనను క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లేలా ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ కేబినెట్ భేటీలో రాష్ట్ర పురోగతికి సంబంధించిన పలు ఆర్డినెన్స్లు, ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. ముఖ్యంగా ఉపాధి కల్పన ధ్యేయంగా రాష్ట్రంలోకి రాబోతున్న కొత్త పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇవ్వడం, రాయితీల కేటాయింపులపై మంత్రుల సబ్ కమిటీ నివేదికను కేబినెట్ ముందుంచారు. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల పనుల వేగవంతం, అమరావతి రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించారు. ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉండాలనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తును కూడా ఈ భేటీలో సమీక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మంత్రులు, ఎమ్మెల్యేలు నిరంతరం క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, పాలనలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా పారదర్శకత పాటించాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేసినట్లు సచివాలయ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర భవిష్యత్తుకు మైలురాయిగా నిలిచే పలు కీలక నిర్ణయాలకు ఈ కేబినెట్ వేదికగా ఆమోదముద్ర పడినట్టు తెలుస్తోంది. మంత్రివర్గ తీర్మానాల పూర్తి వివరాలను ప్రభుత్వ అధికారిక ప్రతినిధులు ప్రెస్ మీట్ ద్వారా వెల్లడించనున్నారు. కేంద్ర రాష్ట్రాల సంబంధాలు మరియు హక్కుల సాధనపై ఒక అత్యంత పవర్ఫుల్ స్టేట్మెంట్ వెలువడింది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో తాము ఎలాంటి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని అధికారపీఠం స్పష్టం చేసింది. కేంద్రంలో ఉన్న పెద్దలతో తమకున్న సమీకరణాలను వివరిస్తూ ఈ అంశంపైనైనా తమ అభిప్రాయాన్ని బలంగా వ్యక్తపరచాలనుకున్నప్పుడు కేంద్ర నాయకత్వం తలుపులు ఎప్పుడూ తమ కోసం తెరిచే ఉంచాయని కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం నిధుల సాధనే కాకుండా దేశ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కీలక సంస్కరణల విషయంలో కూడా తమ సూచనలకు, సలహాలకు ఢిల్లీ పెద్దలు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీలు లేదా అభివృద్ధి ప్రాజెక్టుల సాధనలో కేంద్ర ప్రభుత్వంలో ఎలాంటి విధానాన్ని అవలంబిస్తున్నారనే దానిపై వస్తున్న విమర్శలకు ఈ ప్రకటనతో గట్టి కౌంటర్ ఇచ్చినట్లయింది. తమ అభిప్రాయాలను నిర్భయంగా చెప్పే స్వేచ్ఛను కేంద్ర అధిష్టానం తమకిచ్చిందని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఆర్థిక సంస్కరణలు లేదా పరిపాలనాపరమైన మార్పులు ఏమైనా సరే తమ ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా కేంద్రం వద్ద ప్రతిపాదన ఉంచుతున్నామని, వాటిని కేంద్ర నాయకత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని తెలిపారు. ఈ విధమైన ఉమ్మడి భాగస్వామ్యం వల్ల అటు దేశ పురోగతితో పాటు ఇటు రాష్ట్ర హక్కుల రక్షణ కూడా సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా సమాఖ్య స్ఫూర్తిని గౌరవిస్తూ రాష్ట్ర ప్రయోజనాల ఎజెండాగా మునుముందు కూడా తమ గళాన్ని బలంగా వినిపిస్తామని ఈ సందర్భంగా ప్యానెల్ స్పష్టం చేసింది. Because whenever we wanted to voice an opinion on any subject, the doors are always open. Whenever we wanted reforms to come in certain sectors, which is in the interest of the state, and of course, Andhra gets the first mover advantage, our opinion was always heard. And things were changed when we were able to sell. See, end of the day, as a regional party, it's important that I might have a vision. It's important also I go and sell that vision to leaders who matter, who take this decision. So I'll give you an example. Our conversation with Google started about before the shoveling 13 months back. And they wanted certain corrections in permanent establishment, taxation. And Naidu ji went and spoke to Modi ji very clearly and said, this is what we think we should do. He said, absolutely. And then it was his office that led those reforms. So honestly, I as a regional party, I truly believe that our voice is being heard. And we've had no such issues in this current NDA. How regular is your interaction with the BJP in the NDA? As much as we need it. There is no regularity in terms of... See, politics will not wait. Issues will not wait for an official meeting to be convened 15 days from now or a month from now. If I have an issue, I pick up the phone, I call the Honorable Minister
the subject. And rest assured, either they answer the phone or they call back within the hour and say, "Yaar, what's the issue? Anything?" I say, "Boss, this is what we want to do. This is what done. Let's have a meeting. I'll call for send the note before you come. We send the note. We have a meeting and we close the subject. That's how we work. This is what we call real-time governance." No? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో శరవేగంగా పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత కీలకమైన సమావేశం నిర్వహించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు, నిధుల సాధన లక్ష్యంగా ఈ భేటీ జరిగింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి కూడా పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. హైదరాబాద్ మహానగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ సహా పలు కొత్త రూట్లలో మెట్రో ఫేజ్ 2 లైన్లను విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భారీ ప్రాజెక్టుకు దాదాపు 1,000 కోట్ల రూపాయల వ్యయం కానుండడంతో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి ఖట్టర్ ముందు రేవంత్ రెడ్డి ప్రత్యేక ప్రతిపాదనలు ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ ద్వారా ఈ ప్రాజెక్టుకు తగిన నిధులు కేటాయించడంతో పాటు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తక్కువ వడ్డీకి భారీ మొత్తంలో రుణ సదుపాయం కల్పించేలా చొరవ చూపాలని సీఎం కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టు కావడం వల్ల దీనికి సానుకూల సహకారం అందించాలని కేంద్ర మంత్రి ఖట్టర్కి వివరించారు. కొత్త మెట్రో కారిడార్ల నిర్మాణం అనుమతులను వేగవంతం చేయాలని, దీనివల్ల లక్షలాది మంది ఐటీ ఉద్యోగులకు, సామాన్య ప్రజలకు రవాణా సులభతరం అవుతుందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి కేంద్రానికి స్పష్టం చేశారు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు విడు భూమిన వానైతాడు పిద సాదల జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విధి నిర్వహణలో ఉన్న రవాణా శాఖ అధికారి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వెంకన్న రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. ఇటీవలనే జగిత్యాల నుంచి భూపాలపల్లికి బదిలీపై వచ్చిన వెంకన్న నిబంధనలు ఉల్లంఘించిన ఒక హార్వెస్టర్ వాహనాన్ని పట్టుకుని కార్యాలయానికి తరలిస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన టిప్పర్ లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘోర ఉదంతంపై రవాణా శాఖ మంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఘటనపై మాట్లాడారని, ప్రభుత్వం తరపున ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు మంత్రి వెల్లడించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు భారీ ఎక్స్గ్రేషన్ అందిస్తామని ప్రకటించిన మంత్రి ఈ విషాద సమయంలో ప్రతిపక్షాలు శవరాజకీయాలు చేయొద్దని హితో పలికారు. మహబూబాబాద్ జిల్లా మరిపేడ బంగ్లా స్వగ్రామానికి చెందిన ఎంవీఐ వెంకన్న నిబద్ధత గల అధికారిగా రవాణా శాఖలో గుర్తింపు తెచ్చుకున్నారు. రోడ్డు భద్రతా నిబంధనలు కఠినంగా అమలు చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆయన ఎన్ఫోర్స్మెంట్ నిర్వహిస్తుండగా ఈ యాక్సిడెంట్ జరిగింది. దీనిపై మంత్రి స్పందిస్తూ ఇది కేవలం ఒక దురదృష్టకరమైన ప్రమాదమేనని, ప్రాథమిక విచారణ జరుగుతోందని, ఇందులో ఎవరి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో సమగ్ర విచారణకు ఆదేశించామని, నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు. ఇదే సమయంలో రాష్ట్రంలో గ్రానైట్ మైనింగ్, ఫ్లై యాష్ తరలించే భారీ వాహనాలు స్పీడ్ లిమిట్ మరియు ఓవర్లోడింగ్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. వాహనాల సంఖ్య, వేగం పెరుగుతున్న నేపథ్యంలో రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ఆటోమేటిక్ డ్రైవింగ్ టెస్టుల ద్వారా నైపుణ్యం ఉన్న వారికి లైసెన్స్ ఇచ్చేలా సంస్కరణలు తెస్తున్నామని, సిబ్బంది ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని మంత్రి పేర్కొన్నారు. అమరుడైన అధికారి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. జరిగిన సంఘటనలు విచారణ చేస్తాం. దురదృష్టకరం, ఎవరి రాజకీయాలొద్దు. తప్పకుండా ప్రభుత్వం కఠినంగా మీకు ఏమైనా సమాచారం ఉంటే ఎక్కడైనా మాఫియా, శాండో, లయాషో, మినరలో, గ్రానైటో ఎక్కడైనా తప్పు జరిగితే నేను రవాణా శాఖ మంత్రిగా అందరికీ ఓపెన్ చెప్తా ఉన్నా, మా దృష్టికి తీసుకురంటే బరాబర్ మీరు యాక్షన్ చేస్తాను. కానీ నిన్న జరిగిన సంఘటన ఆయన 3-4 ఏళ్ల నుంచి పనిచేస్తున్నట్టే ఎవరిదైనా వ్యక్తిగత కక్ష. ఆయన 15-20 రోజుల కింద జగిత్యాల నుంచి ట్రాన్స్ఫర్ అయ్యింది. కాబట్టి ఏదేమైనా సరే అన్ని విచారణ చేస్తూ మా కుటుంబాన్ని ఆదుకుంటాం. ఇది మాకు వ్యక్తిగతంగా కూడా, ఎందుకంటే మా డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక ఎంబీఏ చనిపోవడం యాక్సిడెంట్లో అంటే బాధ కలిగిస్తున్నటువంటి అంశం. అతని పూర్తిగా కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తూ సంఘటన మీద వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సిన అన్ని రకాల చర్యలు, ఉద్యోగం కావచ్చు, ఎక్స్పీరియన్స్ కావచ్చు, తదితర అన్ని అంశాల పట్ల వాళ్ళకి ఆదుకొని రవాణా శాఖ కుటుంబానికి అండగా ఉంటుంది. ఇసుక లారీ కాదు, అది ఓవర్ లారీ. రోడ్ ఉంది, ఓవర్ రోడ్ లేదు. సరి
మరి అది ఇన్సిడెంటల్ గా అక్కడ జరుగుతున్నటువంటి ప్రాథమికంగా నేను ఎంపీ కలెక్టర్తో మాట్లాడింది. భారత అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవ వేడుక రాష్ట్రపతి భవన్లో అత్యంత కనుల పండుగ జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విభిన్న రంగాల్లో అసాధారణ ప్రతిభ కనబర్చిన 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను స్వహస్తాల మీదుగా ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లోని చారిత్రాత్మక గణతంత్ర మండపం వేదికగా జరిగిన ఈ రెండో సివిల్ ఇన్వెస్టిచర్ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, విదేశీ ప్రముఖులు హాజరయ్యారు. కళలు, క్రీడలు, వైద్యం మరియు సామాజిక సేవా రంగాల నుంచి ఎంపికైన దేశరత్నాలకు ఈ పురస్కారాలు దక్కాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం 131 పద్మ అవార్డులలో తొలి విడతగా మే నెలలో 66 అవార్డులను అందజేయగా మిగిలిన 65 అవార్డులను నేడు రాష్ట్రపతి ప్రదానం చేశారు. ఈ వేడుకలో 2 పద్మ విభూషణ్, 7 పద్మభూషణ్ మరియు 56 పద్మశ్రీ పురస్కారాలున్నాయి. క్రీడా ప్రపంచం నుంచి భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ, టెన్నిస్ లెజెండ్ విజయ్ అమృతరాజ్ ఈ వేడుకలో మెరిశారు. అలాగే చలనచిత్ర రంగానికి చేసిన విశేష సేవలకు గాను మలయాళీ సూపర్ స్టార్ మమ్మూటి, ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ అల్కా యాగ్నిక్ పద్మ అవార్డులను అందుకున్నారు. ప్రముఖులతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో విద్యా విప్లవాన్ని తెచ్చిన కర్ణాటకకు చెందిన డాక్టర్ ప్రభాకర్ కోరే, హిమాలయ వైద్య విధానాన్ని కాపాడుతున్న లడఖ్కు చెందిన డాక్టర్ పద్మా గుర్నేత్, హిమోఫీలియా రోగులకు సేవ చేస్తున్న డాక్టర్ సురేష్ హనగవాడి వంటి ఎందరో అన్సంగ్ హీరోలకు రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారాలు దక్కడం ఈ వేడుక యొక్క అసలైన వైభవానికి అద్దం పట్టింది. ఏడుకొండలపై దళారీల దందా రోజు రోజుకు శృతి మించిపోతోంది. సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి దర్శనం కోసం వచ్చే అమాయక భక్తులను టార్గెట్ చేస్తూ లక్షల రూపాయలు గుంజుతున్న కీటికాల వ్యవహారం తిరుమలలో మరోసారి వెలుగు చూస్తుంది. టీటీడీ ఉద్యోగుల సిఫార్సు లేఖలు ఉన్నాయంటూ నమ్మబలికి అత్యంత పవిత్రమైన శ్రీహరి సుప్రభాత సేవ టికెట్లు ఇప్పిస్తామని చెప్పి ఒకేసారి ఏకంగా 60 మంది భక్తులను దళారీలు దారుణంగా ముంచేశారు. ఒక్కొక్క భక్తు నుంచి 6,000 రూపాయల చొప్పున మొత్తం 3,60,000 రూపాయలను కేవలం ఆన్లైన్ ఫోన్పే ద్వారా వసూలు చేసి రాత్రికి రాత్రి బోర్డు తిప్పేశారు. దళారీల చేతిలో మోసపోయిన ఆ 60 మంది భక్తులు ఇప్పుడు దర్శనం దొరక్క తిరుమల కొండపై పడిగాపులు కాస్తున్నారు. స్వామివారి సుప్రభాత సేవకు డిమాండ్ ఎక్కువగా ఉండడానికి దళారీలు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. తిరుమలకు వచ్చిన ఒక భారీ భక్తుల బృందాన్ని గమనించిన కేటుగాళ్లు తమకు టీటీడీ ఉన్నతాధికారులు, ఉద్యోగులతో అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయని సిఫార్సు లేఖల ద్వారా సుప్రభాత సేవా టికెట్లు పక్కాగా ఇప్పిస్తామని నమ్మబలికారు. అది నమ్మిన భక్తులు నగదు రూపంలో కాకుండా డిజిటల్ పద్ధతిలో దళారీలు ఇచ్చిన క్యూఆర్ కోడ్ మరియు నంబర్లకు ఫోన్పే ద్వారా విడతల వారీగా 3.60 లక్షలు బదిలీ చేశారు. అయితే ఈరోజు ఉదయం సేవ సమయం ముగుస్తున్న దళారుల నుంచి ఎలాంటి టికెట్లు రాకపోవడం, వారి మొబైల్ నంబర్లు స్విచ్ ఆఫ్ కావడంతో తాము మోసపోయామని భక్తులు గ్రహించారు. తలకు పిడుగుపడినట్లయిన బాధితులు తక్షణమే టీటీడీ విజిలెన్స్ అధికారులను ఆశ్రయించి తాము పంపిన ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఆధారాలు సమర్పించారు. దీనిపై స్పందించిన విజిలెన్స్ మరియు స్థానిక పోలీసులు నిందితుల ఫోన్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాల ద్వారా ఆధారంగా దళారుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ మోసంలో టీటీడీ అంతర్గత సిబ్బంది హస్తం ఏమైనా ఉందా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. ఒక్కటండి, మీరు ఒక కంప్లైంట్ ఇవ్వకుండా ఈ విధంగా మీరు బ్లేమ్ చేయడము మంచి పద్ధతి. చెప్పండి, మీరు ఏమన్నారు? ఒక్క నిమిషం ఉండండి. అందుకే కదా జరగకూడదు కంప్లైంట్ ఇచ్చి 10 నిమిషాల్లో ట్రేస్ చేసినాము. ఒక్క నిమిషం ఉండండి. మీరు లేరు, ఒక్క నిమిషం ఉండండి. ఆయన ఏం మాట్లాడి నేను చెప్తాను. ఏమన్నారు తెలుసా సార్, ఈ రోజు నాకు దర్శనం లేకపోతే ఇట్లా మీసం తిప్పి నేను కొండకి రాను సార్ అన్న. దేవుని ముందు నువ్వేందా అలిగేది అన్నాను. మన దేవుడు అండి ఇది, మన దేవుడు. మన దేవుడిని మనం గౌరవించుకోవాలి. తెలియదు కానీ మేము 6 నెలలకు ఒకసారి దర్శనం చేసుకుంటాం. మేము నడిచి వచ్చాం. మీరు ఎప్పుడైనా ఎక్కారో ఎక్కడ నడుస్తూనే ఉంటాము. మేము భక్తుల సేవలో ఉన్నామండి. మేము భక్తుల సేవలో ఉన్నాము. మేమేమి వేరే విధంగా లేదు.